భలే భలే నేస్తాలు భలే భలే పాఠాలు మన బడిలో. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కూడా సులభమే. ఏ నుండి కలర్ఫుల్ ఎగ్జాంపుల్స్ తో నేర్చుకుందాం. పదండిరా. ఈ రోజు మనం తోటలో ఆడుతూ పాడుతూ సరదాగా ఎంజాయ్ చేద్దాం. రండి రండి, లెట్స్ గో. సాము, సోనీ, చూడండిరా తోట ఎంత అందంగా ఉందో. అవునన్నయ్య, చాలా బాగుంది. పచ్చని చెట్లు, రంగురంగుల పూలు, ఆ పువ్వులపై వాలే సీతాకోక చిలుకలు, కిచకిచమని పక్షుల అరుపులు ఎంత బావుందో కదా. నాకీ తోట బాగా నచ్చిందన్నయ్యా. సోనీ, దిస్ ఇస్ అ బిగ్ ట్రీ. చూడు ఎంత పెద్దగా ఉందో. అరే, ఆ చెట్టు తొర్రలో ఏదో ఉంది, చూద్దాం రండి. దిస్ ఇస్ అ రాబిట్. చూడండి ఎంత అందంగా ఉందో. సరే రండి, మనం ఎక్కడైనా కూర్చుని మాట్లాడుకుందాం. మీరు ట్రీ గురించి, ర్యాబిట్ గురించి మాట్లాడేటప్పుడు దిస్ ఇస్ అన్నారు. దగ్గరగా ఉన్న ఒక వస్తువు గురించి మాట్లాడేటప్పుడు దిస్ ఇస్ అని అనాలి. ఒక వస్తువుంటే దిస్ ఇస్ అన్నాం కదా. మరి ఒకటి కంటే ఎక్కువ ఉంటే దీస్ ఆర్ అనాలి. అంతే కదా అన్నయ్యా. ఎగ్జాక్ట్లీ సోనీ. ఇప్పుడు దీస్ ఆర్ వాడుతూ తోటలోని మరికొన్ని వాటిని పలుకుదాం. These are yellow flowers looking wonderful. These are red roses. Hey, రండి రండి, ఈ పూలు చాలా బాగున్నాయి. అరే, నా చేతిలో ఏమున్నాయో చూసారా? These are colorful pebbles. అరే, బుజ్జిబాతులను మనం గమనించనే లేదు. These are cute little ducklings. Hi guys, we are so happy to see you. We are happy too. రండర్రా, ఒక చోట కూర్చుని ఈ తోటలో మనం చూసిన వాటన్నిటి గురించి కబుర్లు చెప్పుకుందాం. పిల్లలు, ఇప్పటి వరకు దిస్ అండ్ దీస్ ఎక్కడ వాడాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు నేను కొన్ని పిక్చర్స్ చూపిస్తాను, వాటితో కరెక్ట్ సెంటెన్సెస్ చెప్పండి. This is a ball. These are birds. This is a dog. These are cats. This is a pen. These are pencils. వెరీ గుడ్ పిల్లలు, చాలా బాగా చెప్పారు.